చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ప్రత్యేకంగా మహిళల మీద దాడులు చేస్తున్నా, రేపులకు పాల్పడుతున్నా అస్సలు ఉపేక్షించరు. ఆ విషయంలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. జగన్ ప్రభుత్వంలో శాంతి భద్రతలు గాలికి వదిలేశారు. రౌడీ గ్యాంగులది ఇష్టారాజ్యం అయిపోయింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు పోలీసులంటే ఎవ్వడికీ లెక్కలేదు. 2-3 సార్లు చంద్రబాబు కఠినంగా హెచ్చరించారు కూడా. పోలీసులు కూడా ఫోకస్డ్గా ఉండేవారు కాదు, చాలా క్యాజువల్గా ఉండేవారు. ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే పోలీసుల్లో కూడా మార్పు కనిపిస్తుంది. నేరం జరిగిన వెంటనే రియాక్ట్ అవుతున్నారు. నిందితులకు పోలీస్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. మొన్న రజనీ ఓవరాక్షన్ చేస్తే సీఐ రివర్స్ అయ్యి ఇలాగే మీరు అడ్డుకుంటే మీ మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. గోరెంట్ల మాధవ్ సోషల్ మీడియా కిరణ్ని తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డు తగిలితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నిన్న అంబటి రాంబాబుకి అరండాల్పేట సీఐ పోలీసులంటే ఏంటో చూపించాడు. మొన్న తెనాలిలో గంజాయి బ్యాచ్కి పోలీసులు ఇచ్చిన లాఠీ ట్రీట్మెంట్ కూడా అంతే. ఇక నుంచి పోలీసింగ్ ఎలా ఉంటుందో ట్రైలర్ చూపించారు. ఇటీవల చంద్రబాబు ఒక మీటింగ్లో మాట్లాడుతూ మహిళలు పసిపిల్లల జోలికి ఎవడైనా వస్తే వాడికి అదే చివరి రోజని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఆడబిడ్డలు విలాసవంతులు కాదు. ఎవరైనా సరే ఇంకా కూడా మీరు ఇలాంటి చర్యలుంటే అదే మీకు చివరి రోజు అంటే పోలీసులకు సూచన ఇచ్చారన్నమాట. ఈ మధ్యనే కడప జిల్లా జమ్మలమడుగులో 3 ఏళ్ల పసిపాపను 26 ఏళ్ల కుర్రాడు రేప్ చేసి హత్య చేస్తే అందరూ షాక్ అయ్యారు. చంద్రబాబు అదే రోజు జిల్లా ఎస్పీకి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. నిందితుడు అరెస్ట్ అయి తప్పించుకుని పారిపోయాడు. అప్పటి నుంచి 19 పోలీస్ టీములు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అతను ఉంటున్న ఇంటిని పాప బంధువులు జేసీబీతో కూల్చారు. గత 3 వారాల నుండి అతను పరారీలో ఉన్నాడు. నిన్న ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త గుప్పుమనడంతో అందరికీ చంద్రబాబు మాటలు గుర్తొచ్చాయి. ఎందుకంటే 2018లో కూడా ఇలాగే రేప్ చేసి అతను కొన్ని రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. 2024లో ఒక మహిళను హత్య చేసిన అతను తర్వాత కొన్ని రోజులకు శవమై కనిపించాడు. మచ్చుమరిలో బాలిక హత్య ఘటనలో నిందితుడు మేనమామ లాకప్లో సూసైడ్ చేసుకున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పోలీసులకు చంద్రబాబు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని. ఒక్కటి మాత్రం నిజం, చంద్రబాబు చెప్పినట్టు ఎవడైనా ఆడపిల్లలు జోలికి వస్తే అదే వాడికి చివరి రోజు.